గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. బన్నీ రాకన్నా ముందు మాట్లాడేస్తే బెటర్ అని వచ్చేసాం. సో ఫస్ట్లీ ఈరోజు ఈ వేదికని ఒక ఇదిగా తీసుకొని తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాను నేను ప్రపంచవ్యాప్తంగా. ఎందుకంటే ఇలాంటి సక్సెస్ మళ్ళీ వచ్చి ఇలా మేము స్టేజ్ మీద నిలబడతాం ఇంకా ఎన్ని రోజులు పడుతుందో, ఎన్ని నెలలు పడుతుందో, ఎన్ని సంవత్సరాలు పడుతుందో అనుకున్నాం. కానీ మీరు మాత్రం ఎప్పుడూ ఒక తెలుగు సినిమాని గుండెల్లో పెట్టుకొని మరీ పోషిస్తూ ఉంటారు. అండ్ దట్ ఈస్ ద రీజన్ దట్ వీఆర్ ఆల్వేస్ స్టాండింగ్ హియర్ బిఫోర్ యూ. అంటే కోవిడ్ రాకన్నా ముందు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక గోల్డెన్ ఎరాలో ఉండింది. ప్రతి సినిమా ఒక బ్లాక్ బస్టర్. ఇండియన్ సినిమా మొత్తం తెలుగు సినిమా వైపు చూస్తున్న టైం నుండి ఇక్కడికి వచ్చాం. కోవిడ్ ఫస్ట్ ఫేజ్ వచ్చింది, తర్వాత భయపడ్డాం ఏం జరుగుద్ది అని. తర్వాత మళ్ళీ తెలుగు సినిమాలే ఒక దిక్సూచిగా మారాయి. మళ్ళీ సెకండ్ వేవ్ వచ్చింది, భయపడ్డాం. మళ్ళీ లవ్ స్టోరీతో అండ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అక్కినేని బ్రదర్స్ హ్యావ్ బ్రాట్ అగైన్ ద సక్సెస్ టు తెలుగు ఇండస్ట్రీ. సో కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ ఎంఈబీ. అంటే ఎంఈబీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విషయానికి వస్తే, మనం లైఫ్లో చాలా సబ్జెక్ట్స్ డిస్కస్ చేస్తాం, కానీ కొన్ని చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. వాటిని డిస్కస్ చేయాలన్నా, డిబేట్ చేయాలన్నా. అందులో పెళ్ళి అనేది ఒకటి. ఎందుకంటే దెర్ ఇస్ నో, ఇట్స్ ఎ నెవర్ ఎండింగ్ డిబేట్ ఆర్ అ డిస్కషన్. కానీ ఎందుకంటే పెళ్ళి అనేది ఒక రిలేటివ్. ఒక్కొక్క కపుల్కి ఒక్కొక్క కథ ఉంటుంది, ఒక్కొక్క మ్యారేజ్కి ఒక్కొక్క కథ ఉంటుంది. అందులో బ్యూటిఫుల్ స్టోరీస్ ఉంటాయి, బ్యాడ్ స్టోరీస్ ఉంటాయి, డిస్టర్బింగ్ స్టోరీస్ ఉంటాయి. కానీ అలాంటి ఒక పెళ్ళి అనే ఒక కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ని తీసుకొని పెళ్ళి చేసుకోవడానికే ఎలిజిబిలిటీ కాదు, ఆ పెళ్ళి బాగుండాలంటే కావాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి అని చెప్పిన సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. అండ్ దానికి ఐ థింక్ ఐ కంగ్రాచులేట్ ద హోల్ టీమ్ ఆఫ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. భాస్కర్, బొమ్మరిల్లు కన్నా ముందు, బొమ్మరిల్లు తర్వాత నేను దగ్గరగా చూస్తున్న వ్యక్తుల్లో నేను ఒకరిని. నువ్వు ఒక సినిమా కోసం ఎంత కష్టపడతావో, అహర్రాత్రులు ఎంత తప్పిస్తావో నాకు తెలుసు. నేను ఒకటే నమ్ముతాను, ఎఫర్ట్స్ మాత్రమే మన చేతిలో ఉంటాయి, రిజల్ట్ ఎప్పుడు మన చేతిలో ఉండదు. నువ్వు ఎఫర్ట్స్ మాత్రం ప్రతి సినిమాలో అలాగే పెట్టావు. అండ్ ఐ డోంట్ వాంట్ టు బిలీవ్ దట్ దిస్ ఈజ్ యువర్ సెకండ్ ఇన్నింగ్స్. యూ ఆల్రెడీ బీన్ ప్లేయింగ్ యువర్ ఇన్నింగ్స్ అండ్ దిస్ ఈజ్ జస్ట్ ద బిగినింగ్ అగైన్. అండ్ ఐ నో దట్ దిస్ ఇస్ గోయింగ్ టు కంటిన్యూ ఫర్ యూ. అండ్ నువ్వు ఈ కథ ఏమనుకొని రాసావు, కానీ ఐ థింక్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ విద్యా అలాట్. ఎందుకంటే విద్య నీకు, నీ వైఫ్ నీకు చాలా రిఫ్లెక్షన్స్ ఇచ్చి ఉంటుంది ఈ సినిమాలో. అండ్ నాకు భాస్కర్కు ఉన్న బెస్ట్ కోఇన్సిడెన్స్ ఏంటంటే, అరవింద్ గారు ఒకటే రోజు మేము గీత దాటాం. ద సేమ్ డే వి గాట్ మ్యారీడ్. హీ గాట్ మ్యారీడ్ ఇన్ ద మార్నింగ్ అండ్ ఐ గాట్ మ్యారీడ్ ఇన్ ద ఈవినింగ్. సో భాస్కర్, విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ ద సక్సెస్ ఆఫ్ దిస్. అండ్ బన్నీవాసు నాకు ఫోన్ చేసి, డార్లింగ్ కొంచెం బాగా మాట్లాడు అన్నాడు. నేను నీ గురించి అయితే బాగా మాట్లాడతాను అని చెప్పాను. సో బన్నీవాసు విషయానికి వస్తే, వన్ ఆఫ్ ద మోస్ట్ బ్రిలియంట్ ప్రొడ్యూసర్ దట్ ఐ నో. బ్రిలియంట్ అని ఎందుకు అంటున్నానంటే, ఒక సినిమాని ఎన్నుకున్న దగ్గర నుంచి ఆ సినిమా డైరెక్టర్తో ఒక అసిస్టెంట్ డైరెక్టర్లా ట్రావెల్ చేసి ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యి డైరెక్టర్ని సపోర్ట్ చేసే వ్యక్తి బన్నీవాసు. వాసు, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్ సక్సెస్ ఫర్ యూ అండ్ జస్ట్ కంటిన్యూ దిస్ జర్నీ. అండ్ నా జీవితంలో ఒక ముఖ్య వ్యక్తి గురించి ఇక్కడ మాట్లాడాలి, వాసు వర్మ. నా సక్సెస్లో ఎంతో పోర్షన్ ఆయనకు కూడా ఉంది. ఎందుకంటే హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రిప్ట్ డాక్టర్స్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ హ్యాస్. అండ్ thank you Arvind garu and Bunny Vasu for making him a producer and giving him such a great beginning. Darling, I'm so very happy for you and ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలని ఆ దేవుణ్ణి మాత్రం ప్రార్థిస్తూ ఉంటాను నేను. అండ్ గోపి సార్, of course worked with you in Upiri and again this మీరు ఇచ్చిన లేరాయి కానీ all the whole album, wish you a big congratulations and even for the background score and the whole team, Pratish garu. And నేను ఇండస్ట్రీకి రావడానికి ఒక మెయిన్ రీజన్ అయినా మార్తానికి వెంకటేష్ గారు, ఎడిటర్ మా అన్నయ్య. సో ఆల్ ద టెక్నికల్ టీమ్ ఆఫ్ ఎంఈబీ, బిగ్ కంగ్రాచులేషన్స్. అండ్ అఫ్ కోర్స్ అరవింద్ గారు ఎంటర్ అవ్వగానే లేరాయి సాంగ్ వేశారు. సో బేసిక్గా నేను ఈ మధ్య అరవింద్ గారితో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతున్నాను. ఐ థింక్ ద సీక్రెట్ ఆఫ్ హిస్ సక్సెస్, ఆయన ఎందులో పెట్టినా కానీ ఆయన సంకల్పం. ఇప్పటికీ ఆయన 17 గంటలు పనిచేస్తారు. నేను నిజంగా, నాకు అరవింద్ గారు ఏజ్ ఆయన చెప్పేవరకు నాకు తెలియలేదు. నేను నిజంగా షాక్ అయ్యాను సార్ టు నో యూ. బట్ యూ డిఫై ఏజ్. అండ్ ఈరోజు ఒక పెద్ద సీక్రెట్ చెప్పబోతున్నాను. యు ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ రొమాంటిక్ పర్సన్స్ హియర్ బికాజ్ ఐ నో దట్.
నేను మీటింగ్స్లో మీరు మాట్లాడే తత్వాన్ని అన్నీ నేను గమనిస్తూ ఉంటాను. సో ఐ నో హౌ రొమాంటిక్ యు ఆర్ అండ్ దట్స్ వై ఐ థింక్ యు ఆర్ స్టిల్ యంగ్ అండ్ సార్ ఇట్స్ అ ప్లెజర్ టు బీ ఇంటరాక్టింగ్ విత్ యూ. దెర్ ఇస్ సో మచ్ టు లెర్న్ ఫ్రమ్ యూ. అండ్ ఇందాక అన్నారు బన్నివాసు, నేను నాకు అరవింద్ గారు అంటుంటే అరవింద్ గారు భయపడ్డారు, ఆస్తిలో కూడా వాటా అడుగుతాడేమో దత్తపుత్రుడు అంటుంటే అని. సార్ నాకు నిజంగా అలాగే అనిపిస్తుంది. బట్ ఐ థింక్ బన్నివాసుకి గీతా ఆర్ట్స్లో ఇవ్వడం మీరు ఎంత గొప్పతనమో ఐ థింక్ ఆ ట్రస్ట్ సంపాదించుకున్న బన్నివాసు కూడా అంతే గొప్పతనం డెఫినెట్గా. సో ఐ విష్ యూ ఆల్ యాజ్ అ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. అండ్ అఖిల్ బడి గేర్స్ చేంజ్ చేసావు, ఇక్కడ నుంచి ఎక్సిలేటర్ నొక్కడమే పనిది, ఇక నొక్కుతూనే ఉండు. అండ్ ఐ నో దట్ హౌ హ్యాపీ నాగార్జున గారు అండ్ అమలా గారు మస్ట్ బీ సో హ్యాపీ అబౌట్ యూ. అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ నెక్స్ట్ ఏజెంట్ సూర్య కూడా ఇక్కడే ఉన్నాడు, Surender, and I think I know that he's going to present you with ultra stylishly and waiting you for the big success. And Pooja, hi, Vibha, how are you? And Pooja, the biggest, one of the, big part of this success. Welcome, Pooja. I just want you to listen this, Pooja. Yeah, it's about you. And నువ్వు ఈ సినిమా కోసం నిజంగా your screen presence, the way you performed, and I even told you on a call that how you performed the climax scene, and it was really fantastic, and wish you all the very best. You're already arrived, you conquered, and I just wish you more heights. And thank you so much. మళ్ళీ చెప్తున్నాను, ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులకి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Thank you so much, Vamsi Paidipalli garu, for being here. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.